బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే వరకు పోరాడతాం. ఎక్కడ పోరాడతారు సార్? ఢిల్లీలో బీసీల ధర్నాను విజయవంతం చేయాలి. కాంగ్రెస్ శ్రేణులకు మీనాక్షి పిలుపు. ముస్లింల పేరుతో మోకాలడ్డుతున్న బీజేపీ, మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక రైలులో ఢిల్లీకి తరలి వెళ్తున్న నేతలు. బీసీ రిజర్వేషన్పై ఢిల్లీకి ఉద్యమ బాట. నేడు దేశ రాజధాని సీఎం కాంగ్రెస్ శ్రేణులు రేపు జంతర్ మంతర్ వద్ద మహాధర్నా. బీసీనే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ఏం రాజకీయాలు, ఏం గేమ్స్? నినాదం ఒక్కడన్నా తెచ్చిండా? ఒక్కడన్నా రిజర్వేషన్ తెచ్చిండా? కాంగ్రెస్ వాళ్ళు బీసీ నినాదం పెట్టుకొని గేమ్ ఆడుతున్నారు పంచాయతీ ఎలక్షన్స్. ఇటు కవిత బీసీ నినాదం అడ్డు పెట్టుకొని పాపం దీక్షలు చేస్తూ ఉంది. ఏదో ఆడకూతురు ఆడబిడ్డ. అటు తీన్మార్ వాళ్ళని ఒకవైపు బీసీ 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 అంటున్నాడు. ఆయన ఎమ్మెల్సీ అయింది పట్టభద్రులు ఎమ్మెల్సీ, కానీ బీసీలకు ఎమ్మెల్సీ కాదు కదా. సో మొన్న అదే క్వశ్చన్ ఇక్కడ పోయి నిన్న అదే క్వశ్చన్ తీన్మార్ వాళ్ళని ప్రెస్ క్లబ్లో అడిగినరట. కానీ సామాన్య బీసీలు ఇవన్నీ పట్టించుకుంటారు అసలు? నాకు క్వశ్చన్ అది. సామాన్య బీసీలు ఒక పక్క మా పద్మశాలి బిడ్డలేమో వాళ్ళకి ప్రతి రేట్లు పెరిగిపోయినాయి, ట్యాక్సులు పెరిగిపోయినాయి, వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు ఆగిపోయినాయి అని చేనేతదారులు బాధపడతా ఉన్నారు. ఎక్కడేసిన గొంగ అక్కడనే ఉన్నది. కులాల ప్రాతిపదికన, రిజర్వేషన్ల ప్రాతిపదికన వీళ్ళు చిచ్చులు పెట్టి వీళ్ళ బీసీల కోసం వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఒక్కడంటే ఒక్కడికి సీరియస్నెస్ ఉందా ఇందులో? బీసీల గురించి అధికార పార్టీ ఇక్కడ అధికార పార్టీ పోయి అక్కడ ధర్నా చేస్తుంది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోతే చెడ్డ పేరు ఎవరికి? బీజేపీకే కదా. వాళ్ళు ఇయ్యరని వీళ్ళకి తెలుసు, కానీ ఆ పేరు, ఆ క్యాష్ ఎవరు కొట్టుకోవాలి? ఇప్పుడు వీళ్ళు కొట్టుకోవాలి. ఒక పక్క బీసీల కోసం నేనే కొట్లాడుతున్నా అని ఎవరు అనుకోవాలి? మరో పక్క కల్వకుంట్ల కవిత గారు, మరో పక్క నేనే బీసీల కన్నీ కాబోయే బీసీ ముఖ్యమంత్రి నేనే అని చెప్పి మాట్లాడేదెవరు? తీన్మార్ మల్లన్న. ఈ పంచాయతీల మధ్యలో సామాన్య ప్రజలు అల్లాడిపోయి వీరు మాట్లాడే మాటలకు వెక్స్ అయిపోయి పిచ్చిలేస్తుంది ప్రజలకి. అరే మాకు ఒక పూట బియ్యం వస్తున్నాయా, ఒక పూట కూడు పెడుతుర్రా, గుడ్డలు ఇస్తుర్రా, మా పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్లు ఆగిపోయినారా నాయన, దాని సంగతి మాట్లాడమంటే ఓడు మాట్లాడు. ఇప్పటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలే గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి. వీళ్ళు బీసీ మహాధర్నాన్ని పోతున్నారు కదా. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్లు అయిపోయినాయి. మా బీసీ బిడ్డలకు కూడా, బడుగు బలహీన వర్గాలకు ఫీజు రీఎంబర్స్మెంట్లు అయిపోయినాయి. ఇప్పటి వరకు కట్టిన పాపానికి కోలే, పైసలు ఇయ్యలే. మా గురుకుల బిడ్డలు, మా గురుకులాల వాటిలలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఫుడ్ పాయిజన్ జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న 111 మందిని తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసారు, గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి పూట. వీళ్ళందరూ బాధపడేది ఎవరు? బీసీలే కదా. మరి దాని గురించి తీన్మార్ మల్లన్న మాట్లాడు, మరి వాళ్ళ గురించి కల్వకుంట్ల కవిత మాట్లాడదు. మరి ఆ బీసీ బిడ్డల గురించి, ఆ చిన్నారుల గురించి పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడు, వీళ్ళు మాట్లాడరు. ఈ రిజర్వేషన్ వీళ్ళ రాజకీయ పరంగా కావాలని సామాన్య ప్రజల కోసం అడుగుతున్నారా, లేకపోతే మీ రాజకీయ ప్రలోభాల కోసం అడుగుతున్నారా? ఒక్కసారి చేనేతదారుల దగ్గరికి పోయినరా? మీ కష్టాలు ఏందో పద్మశాలి బిడ్డల దగ్గరికి పోయినరా? బీసీలలో ఇప్పుడు వాళ్ళ కష్టాలు ఏంది? వాళ్ళ ఒక చీర అమ్మితే వాళ్ళకి వచ్చేది ఎంత, పోయేది ఎంత, ఎన్ని కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నది, వాళ్ళకి అసలు ఏమైనా మిగులుతున్నాయా? మొత్తం కార్పొరేట్ స్థాయికి వాళ్ళ డబ్బులన్నీ, వాళ్ళ చీరలన్నీ అమ్మేసి ఎక్కడిదక్కడ వాళ్ళు పోగుకే పైసలు అయిపోతున్నాయా? వాళ్ళ కూలి పైసలు కూడా వస్తలేవా? ఎవడన్నా అడిగిన పాపన పోయిండా అండి ఇప్పటిదాకా? లేదు.